న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసు కొత్త మలుపు తిరిగింది. తాను రేవ్ పార్టీలో లేనంటూ హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ టాలీవుడ్ నటి హేమ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. ఈ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లు తేలింది. బెంగళూరు పోలీసులు హేమ ఫోటోను రిలీజ్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తప్పుడు ప్రకటనతో వీడియో రిలీజ్ చేసిన హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. తప్పుదోవ పట్టించేలా వీడియో రిలీజ్ చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి మాకు. సహస్రాయ్, బెంగళూరులో జరిగినటువంటి ఆదివారం సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు అక్కడ కర్ణాటక పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. బెంగళూరులోని శివార్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో ఈ పార్టీ జరిగినట్టు సమాచారం మనకి ముందుగానే తెలుస్తోంది. అయితే దాదాపు 100 మందికి పైగా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, వాళ్ళంతా రాజకీయ లేదా ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారని, అలాగే సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో భాగంగా తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టు నటి హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్టుగా బెంగళూరు పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోని కౌంటర్ చేస్తా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఫామ్ హౌస్లో ఉన్నానంటూ నటి హేమ మరొక వీడియో రిలీజ్ చేసి తన తప్పుడు సమాచారం ఇస్తున్నారు, తనపై ఎలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పేసి తను రిక్వెస్ట్ చేసింది ఆ వీడియోలో. అయితే ఆ వీడియో తను రిలీజ్ చేసినటువంటి వీడియో చేసినటువంటి ఆ ఫామ్ హౌస్ కూడా ఆ బెంగళూరులో ఉన్నటువంటి ఫామ్ హౌస్గానే బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. పైగా దీన్ని తను ఈ కేసును తప్పుడు దొరవ పట్టించేలాగా ప్రయత్నిస్తున్నట్టుగా పోలీసులు సీరియస్ అయ్యారు. అక్కడ కర్ణాటక సంబంధించినటువంటి పోలీసులు ఈ హేమ ఏదైతే తను హైదరాబాద్లో తన ఫామ్ హౌస్లో సొంత ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పినటువంటి వీడియో ఉందో అది రేవ్ పార్టీ జరిగినటువంటి ఫామ్ హౌస్గానే గుర్తించారు. అందుకు సంబంధించినటువంటి వీడియోను కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రెండు వీడియోలు కంపేర్ చేస్తూ సేమ్ డ్రెస్ ఉండటంతో ఆటోమేటిక్గా హేమ అబద్ధం చెప్పింది, తను కూడా రేవ్ పార్టీలో ఉందన్న ఒక ప్రాథమికమైనటువంటి నిర్ధారణకి రావడం జరిగింది అన్నట్టు. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే నటి హేమతో పాటు హీరో శ్రీకాంత్ పేరు కూడా ఫస్ట్ తెరపైకి వచ్చింది. హీరో శ్రీకాంత్ కూడా ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నాడని కొంత రూమర్స్ వచ్చినాయి. ఆ రూమర్స్ మీద ఇమీడియట్గా ఆయన స్పందించాడు. ఈ పార్టీలో తను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, నాకు పబ్ కల్చర్ లేదు, రేవ్ పార్టీకి వెళ్ళే అలవాటు నాకు లేదు, ఇది ఖచ్చితంగా పూర్తిగా తప్పుడు సమాచారం. కాకపోతే అక్కడ దొరికినటువంటి ఒక వ్యక్తికి తన పోలికలతో ఉండటంతో నేను కూడా ఆశ్చర్యపోయినట్టు శ్రీకాంత్ చెప్పడం, అందువల్ల అక్కడ తను ఉండటం లేదు, ఇప్పుడు మా ఇంట్లో నుంచి నేను వీడియో చేస్తున్నానని ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఇటు శ్రీకాంత్కి సంబంధించినటువంటి ఇష్యూ ఒక రకంగా క్లారిఫై అయినట్టే అనుకోవచ్చు. అలాగే హేమకు సంబంధించి చూసుకున్నట్లయితే హేమ ఈ కేసుని మిస్లీడ్ చేసేలాగా తను ప్రవర్తించిందని ఒక కొత్తగా మరొక కేసు కూడా తన మీద పెట్టే అవకాశం, కర్ణాటక పోలీసులు తన మీద మరొక కేసు పెట్టే అవకాశం కూడా ఉందంటా ఉన్నారు. సో ఇక దీనికి సంబంధించి ఇదే కేసు లేదా ఇదే రేవ్ పార్టీకి సంబంధించి చూసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఒక పెద్ద కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ కూడా ఆ రేవ్ పార్టీలో ఉన్నాడని కొంతమంది న్యూస్ వస్తూ ఉన్నాయి. ఆ డ్యాన్స్ మాస్టర్ రీసెంట్గా ఒక పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేశాడంటున్నారు. ఆ క్రమంలో అతనిపైన ఒక సోషల్ మీడియాలో కూడా రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. కాకపోతే అతను ఇప్పటివరకు స్పందించలేదు. దీనికి సంబంధించి తన పార్టీలో లేనని కానీ ఉన్నానని కానీ ఎలాంటి స్పందన అటువైపు నుంచి రాకపోవడంతో ఇది నిజమే కావచ్చని కొంతమంది నమ్ముతున్నారు. కాకపోతే ఆ పర్సన్ కొంచెం ఫేస్ కవర్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నప్పుడు ఇది పలానా వ్యక్తి అని చెప్పడం అనేది కొంతవరకు అప్పుడే నిర్ధారణకు వచ్చే అవకాశం లేదు. అటు పోలీసులు నిర్ధారించాలి, లేదా తను కాదని ఆ కొరియోగ్రాఫర్ అయినా ముందుకు వచ్చి చెప్తే కనుక అతనికి సంబంధించినటువంటి అలిగేషన్ ఒకటి క్లారిఫై వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎంతమంది ఉన్నారనేది బెంగళూరు పోలీసులు బయటపెట్టలేదు, కానీ నటి హేమ మాత్రం ఖచ్చితంగా ఉందన్న విషయాన్ని బెంగళూరు పోలీసులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ మేరకు తను రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా అబద్ధం అని తేలిపోవడంతో ఒక రకంగా ఇది హేమతో పాటు ఇంకా చాలామంది తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, మిగతా ఆర్టిస్టులు అవ్వచ్చు, లేదా కొంతమంది ఆర్టిస్టులు ఇంకా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు. అయితే అనుమానాలన్నింటినీ క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం బెంగళూరు పోలీసులపైన ఉంది. ఇక అదే కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక మినిస్టరు, మాజీ మినిస్టరు, ఎమ్మెల్యే కారు కూడా అక్కడ దొరకడం, ఆ కారులో ఒక వీసా ఉండడం, పాస్పోర్ట్ ఉండడం, ఇవన్నీ చూస్తే కొంత అనుమానాస్పదంగా కనిపించినప్పటికీ కూడా ఆ కారు తనది కాదని, ఆ కారుకు తనకి ఏ సంబంధం లేదని సదరు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ కేసులో ప్రధానంగా వినిపించేది ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా బెంగళూరు రేవ్ పార్టీలో భారీ స్థాయిలో కొకైన్తో పాటు ఐఎండి డ్రగ్స్ విపరీతంగా వినియోగించారనేటువంటి విషయం వెలుగులోకి రావడం పోలీసులు కూడా సర్ప్రైజ్ చేస్తూ ఉంది. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ వినియోగిస్తూ అంత పెద్ద పార్టీ ఏర్పాటు చేయడం వెనక ఉన్నటువంటి పెద్దలు ఎవరు, దీని వెనక ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం బెంగళూరు పోలీసులు చేస్తున్నారు. ఫైనల్గా చూసుకుంటే హేమ ఆ కేసులో ఉన్న విషయాన్ని అనవసరంగా తను వీడియో చేసి తనకు తానుగా దొరికిపోయిందని చెప్పేసి ప్రస్తుతం నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే బయటకు వస్తాయి. సహస్ర.